ఎకనామిక్ సర్వే 25-26 వీడియో నెంబర్ 2. ఈ వీడియోలో మనం ఏం చూద్దామంటే నిన్న జనరల్ ఓవర్వ్యూలో ఉన్నాం మనం. వీఆర్ ఇన్ జనరల్ ఓవర్వ్యూ ఫస్ట్ చాప్టర్. జనరల్ ఓవర్వ్యూ అనేది మీకు నిన్న చెప్పాను. ఇట్స్ అన్ ఓవర్వ్యూ ఆఫ్ ఆల్ చాప్టర్స్. అంటే ముందుగా ఒక ఇంట్రడక్షన్ లాగా అనమాట, అన్ని చాప్టర్స్ గురించి ఒక చిన్న ఇంట్రడక్షన్. నిన్న వీ హ్యావ్ డెల్ట్ విత్ సమ్ స్టాటిస్టిక్స్. అది 1.1లో చూసాం, జోగ్రఫిక్, డెమోగ్రఫిక్ అండ్ సోషియో ఎకనామిక్ ప్రొఫైల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఈ వీడియోలో 1.2 ఒకటే చూద్దాం. స్వర్ణ ఆంధ్ర 2047 సెకండ్ చాప్టర్ ఉంది, డీటెయిల్గా ఉంటుంది అందులో. ఇది ఒక ఓవర్వ్యూ. ఈ పర్టికులర్ 1.2 ఈ వీడియోలో చూద్దాం, ఎందుకంటే ఇంపార్టెంట్. ఒక ఫుల్ A4 పేజ్ వచ్చింది, ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి ఇందులో. అండ్ స్వర్ణాంధ్ర 2047 డాక్యుమెంట్లో ఉన్న కంటెంట్ అంతా కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. సో దిస్ ఈజ్ వెరీ క్రూషియల్ పార్ట్. ఒక క్వశ్చన్ అయినా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం మినిమం. సో నౌ దిస్ ఈజ్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉంది 1.2. ఇక్కడ స్టార్ట్ అయితే ఇక్కడ దాకా ఉందన్నమాట. ఈ తర్వాత 1.3, 1.4 అవి కలిపి చేస్తారండి నెక్స్ట్ వీడియోస్లో. 1.3, 1.4, 1.5 ఈ మూడు ఒక వీడియో కింద చేసేయచ్చు, ఈ మూడు పార్ట్స్. తర్వాత మళ్ళీ అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్ ఒక వీడియో చేయాలి, ఎందుకంటే సెపరేట్గా అన్నీ ఉంటాయి ఇందులో. అలా ఒక వీడియో అలా కొన్ని క్లబ్ చేస్తాను, కొన్ని ఇండివిజువల్ చేస్తాను. ఓకే, సో నౌ వీ విల్ గో విత్ ఎక్స్ట్రాక్ట్. ఇందులోంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన పాయింట్ మీకు జస్ట్ బ్లాక్ అండ్ వైట్ పీడిఎఫ్ పెడుతున్నాను, ఎందుకంటే ఈ కలర్ ఒక్కొక్కసారి జిరాక్స్ షాప్లో బ్లాక్గా వచ్చేస్తుంది. కొన్ని జిరాక్స్ షాపుల్లో ఈ కలర్ చేసిన పార్ట్ బ్లాక్గా వచ్చేస్తుంది. అప్పుడు మీకు ఈ టైటిల్స్ కూడా కనబడవు, అక్షరాలు కనబడవు. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ సింప్లీ హైలైట్ యువర్ సెల్ఫ్. సో దిస్ ఈస్ ద కంటెంట్ ఐ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ సర్వే. స్వర్ణాంధ్ర విజన్ 2047 ఎయిమ్స్ ఎట్ ట్రాన్స్ఫార్మింగ్ ఏపీ ఇంటూ, ఈ మూడు టర్మ్స్ గుర్తుపెట్టుకోండి, వెల్దీ, హెల్దీ అండ్ హ్యాపీ స్టేట్ బై ద సెంటినరీ ఇయర్. అంటే మనకి ఇండిపెండెన్స్ 1947 వచ్చింది కాబట్టి సెంటినరీ ఇయర్ అంట 2047. ఆ ఇయర్కి మన ఏపీని ఇలా ట్రాన్స్ఫార్మ్ చేద్దామని, వెల్దీ, హెల్దీ అండ్ హ్యాపీ. ఈ విజన్ డాక్యుమెంట్ ఈజ్ ఏ లాంగ్ టర్మ్, అవుట్లైన్స్ లాంగ్ టర్మ్ డెవలప్మెంట్ రోడ్ మ్యాప్. అంటే మరి 20 ఇయర్స్ కదా నియర్లీ. అది ఈ డేట్ ఒకటి గుర్తుపెట్టుకోండి బాగా. ఇట్ ఈస్ లాంచ్డ్ ఆన్ 13 December 2024. తర్వాత ఏమంటారంటే ఈ 25-26 అంటే మనకి గవర్నమెంట్ కొత్తగా వచ్చి 24లో జూన్లో వచ్చారు, 13 Decemberన ఈ డాక్యుమెంట్ని రిలీజ్ చేశారు. 25-26 అనేది ఒక క్రిటికల్ ఫౌండేషన్ ఇయర్ ఇది, ఎందుకంటే ఇట్ రిప్రజెంట్స్ ద ఫుల్ ఇయర్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్. అంటే టార్గెట్స్ 25-29కి ఎంత ఉండాలి, 2030-34కి ఎంత ఉండాలి, 2047కి అల్టిమేట్గా ఎంత ఉండాలి, అలాగా ఈ టార్గెట్స్ అనమాట. సో దిస్ డేట్ ఈజ్ ఇంపార్టెంట్. 25-26 ఈజ్ ద ఫౌండేషన్ ఇయర్ బికాజ్ ఇట్ రిప్రజెంట్స్ ద ఫుల్ ఇయర్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్. అల్టిమేట్గా ఈ 10 సూత్రాలు అన్న నంబర్ని గుర్తుపెట్టుకోండి. ఇన్ ఆర్డర్ టు ఆపరేషనలైజ్ ద విజన్, గవర్నమెంట్ ఆర్టిక్యులేటెడ్ 10 సూత్రాలు, అంటే 10 మిషన్ ఓరియంటెడ్ ప్రిన్సిపల్స్. అవి ఏంటంటే ఇవి: